ఎన్నో సంవత్సరాలుగా ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఉన్నటువంటి కల ఏంటంటే, రిలీజ్ సినిమాల్లో ఒక మంచి హిట్ కొట్టడం అనేది వాళ్ళు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అది నెరవేర్చింది 'సలార్' మూవీ అని చెప్పుకోవచ్చు. అసలు అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ప్రభాస్ రిలీజెస్‌లో నంబర్ 1కెళ్ళిపోయింది. సో, రిలీజ్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్‌లోకి ఎళ్ళింది. తర్వాత టాప్ 10లో ప్రభాస్ సినిమా ఒకటి ఉండేలా చేసింది 'సలార్' మూవీ. ప్రభాస్ బర్త్‌డే అకేషన్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రభాస్ యాక్షన్ పెర్ఫార్మ్ చేసినటువంటి సినిమాలు ఎన్నో ఆల్రెడీ రిలీజ్ అయినాయి గానీ, వింటేజ్ ప్రభాస్ కనిపించినటువంటి సినిమాలన్నీ కూడా రిలీజ్‌లో ఫెయిల్ అవుతూ వచ్చాయి. కానీ ఎలాంటి అకేషన్ లేకున్నటువంటి 'సలార్' మాత్రం డే 1 అన్‌ఎక్స్‌పెక్టెడ్ నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. సో 'సలార్' డే 1 ఎంత నెంబర్ పెట్టింది? టాప్ 5 లిస్ట్‌లోకి వెళ్ళిందా లేదా? ఎంతవరకు వెళ్ళొచ్చు ఫుల్ రన్‌లో అనేది ఒకసారి చూద్దాం రిలీజ్‌లో. ప్రభాస్ అట్లాగే మహేష్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మూవీస్ సంబంధించి రిలీజ్‌లు ఏ రకంగా వెళ్తున్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో ఫుల్గా లాస్ట్ దాకా చూడండి, చెప్తాను క్లియర్గా. సో డే 1 బుక్ మై షోలో ఈ మూవీకి 17,000 వరకు టికెట్స్ సేల్ అయ్యాయి. రిలీజ్కి ముందు రోజు గమనిస్తే వరల్డ్ వైడ్గా 1.6 కోట్ల మార్క్ దాటింది 'సలార్' మూవీ. సో ఇక డే 1 ఆన్లైన్లో ట్రాక్ చేస్తే కనుక దాని ప్రకారం నైజాంలో 1,10,00,000 పైన గ్రాస్ కలెక్ట్ చేసింది 'సలార్' మూవీ. ఆంధ్ర ఇన్సీడెడ్లో 1,20,00,000 వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్లో ట్రాకింగ్ గ్రాస్ 2.3 కోట్ల మార్కును దాటేసింది. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే 2.6 కోట్ల మార్కును దాటింది ఈ మూవీ. సో ఆఫ్లైన్ సోర్సెస్ బట్టి చూసుకుంటే డే 1 వరల్డ్ వైడ్గా 3 కోట్ల మార్కును చాలా ఈజీగా దాటేసింది. అండ్ ఇది ఒక బిగ్గెస్ట్ అంటే రిలీజెస్లో ప్రభాస్ మూవీ 1,00,00,000 రూపాయల మార్కును దాటడం అనేది ఫస్ట్ టైం జరిగిందని చెప్పుకోవచ్చు. సో అలాంటిది మూవీ డే 1 3 కోట్ల మార్కును దాటి చాలా పెద్ద నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. టాప్ 5లోకి వెళ్ళిందా లేదా అంటే ప్రెజెంట్ డే 1 8 కోట్ల మీద గ్రాస్తో 'గబ్బర్ సింగ్' మూవీ ఫస్ట్ ప్లేస్లో అట్లా కంటిన్యూ అవుతూ వస్తుంది. సో అట్లా ఇదే ఇయర్లో మహేష్ ఇదే లిస్ట్లో ఏదో ఒక మూవీ దీన్ని బ్రేక్ చేసి, అంటే మహేష్, పవన్ కళ్యాణ్ బర్త్డేలు ఇంకా ఈ ఏడాదిలో ఇంకా రావాల్సి ఉంది ఆగస్టులో అండ్ సెప్టెంబర్లో. కాబట్టి ఏదో ఒక మూవీ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 4 కోట్ల గ్రాస్తో సెకండ్ ప్లేస్లో ఉంది 'మురారి' మూవీ. ఇక 5.2 కోట్ల గ్రాస్తో థర్డ్ ప్లేస్లో ఉంది 'బిజినెస్ మ్యాన్' మూవీ. అలా డే 1 5 కోట్ల మార్క్ దాటి అంటే మహేష్, పవన్ పేర్లు కనిపిస్తున్నాయి. సో 4.3 కోట్ల గ్రాస్తో ఫోర్త్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది 'ఖుషి' మూవీ. 4 కోట్ల మీద గ్రాస్తో కలెక్ట్ చేస్తూ ఫిఫ్త్ ప్లేస్లో నిలిచింది 'సింహాద్రి' మూవీ. ఆ తర్వాత రిలీజ్లో చూసుకుంటే 'సలార్' 3.2 కోట్ల గ్రాస్తో జల్సాతో పాటు సిక్స్త్ ప్లేస్లో ఉంది. సో 3 కోట్ల క్రాస్ని కలెక్ట్ చేస్తూ 'ఇంద్ర' మూవీ సెవెంత్ ప్లేస్లో ఉంది. 2.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ 'సీతంబాయి సిరిమల్ల చెట్టు' మూవీ ఎయిత్ ప్లేస్లో ఉంది. 2 కోట్ల 5 లక్షల వరకు గ్రాస్ని కలెక్ట్ చేస్తూ 'ఒక్కడు' మూవీ నైన్త్ ప్లేస్లో ఉంది. అండ్ 1.78 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ 10th ప్లేస్లో ఉంది 'ఈ నగరానికి ఏమైంది' మూవీ, స్టార్ హీరో లేనటువంటి మూవీ. సో ఏ సినిమా అయినా టాప్ 5 డే 1కి వెళ్ళాలంటే 5 కోట్ల గ్రాస్ని ఖచ్చితంగా డే 1 కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే ఇయర్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ యొక్క సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి రాబోయే సినిమాలకి ఇది చాలా కష్టంగా అవుతూ ఉంటుంది. సో రిలీజ్లో హిట్ అయినటువంటి ఒక్కగానొక్క ఫిలిం ఓపెనింగ్స్ పరంగా టాప్ 5 లిస్ట్లోకి వెళ్ళలేకపోయింది. సో వీకెండ్ ఉంది కదా, లాంగ్ రన్లో అయినా లిస్ట్లోకి వెళుతుందా అంటే 9 కోట్ల గ్రాస్తో టాప్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది 'మురారి' మూవీ ఫైనల్ రన్కి. సో సెకండ్ ప్లేస్లో 'గబ్బర్ సింగ్' 8.3 కోట్ల గ్రాస్తో ఉంది ఫైనల్ రన్లో. సో టాప్ 3లో 'ఖుషి' కూడా ఉంది 7 క్రోర్స్ గ్రాస్లో. ఫోర్త్ ప్లేస్లో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి 'సీతంబాయి సిరిమల్ల చెట్టు' ఫిల్మ్ ఉంది, 6.5 కోట్ల గ్రాస్తో ఆ మూవీ ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో 'బిజినెస్ మ్యాన్' 8.5 కోట్ల గ్రాస్ వరకు వచ్చింది దానికి. సో 'సలార్' ఫిఫ్త్ ప్లేస్లోకి వెళ్ళాలి అంటే మరో 2.8 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 days మరి వీకెండ్ కాబట్టి అందుకుంటుందా అంటే రేపటి వరకు వెయిట్ చేస్తే కానీ మనం చెప్పలేం. సో ఎలాగో కొత్త రిలీజ్లు ఏమీ లేవు కాబట్టి వీకెండ్లో జనాలు హోల్డ్ చేసి ఈ మూవీ మండే వరకు కూడా కంటిన్యూ అయిందంటే టాప్ 5లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అలా రిలీజ్ల్లో మొత్తానికి ఒక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సో నెక్స్ట్ అలాగే 'బాహుబలి' రిలీజ్ ఉంది కాబట్టి అది మల్టిపుల్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా పెద్ద హిట్ అవుతుంది. కానీ 'బాహుబలి' ముందు సినిమాలు ఇప్పుడు వరకు ఏది రిలీజ్ అయినా కూడా అవి ఇప్పటి వరకు ఫెయిల్ అవుతూ వచ్చాయి. సో వాటిల్లో ఈ సినిమా సక్సెస్ అవుతుంది అంటే నాకైతే 'బుజ్జిగాడు' లేదా 'డార్లింగ్' మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకైతే. సో మీకు ఏ రిలీజ్ చేస్తే ప్రభాస్ బెటర్ అనిపిస్తుందో కామెంట్ చేయండి.